నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. త్రిపురాత్రయములో ప్రథమ స్థానంలో ఉన్న దేవి బాలా త్రిపుర సుందరి దేవి. శ్రీచక్ర అధిష్టాన దేవత, పంచాదశాక్షరి మహామంత్రాది దేవత. దారిద్ర్య విముక్తి కలిగించి మహాద్వైశ్వర్యాన్ని ప్రసాదించేది త్రిపుర సుందరి దేవియే. ఆ తల్లి కొలువైన అనేక దేవాలయాలు దేశంలో ఉన్నాయి. వాటిలో పశ్చిమ గోదావరి జిల్లా వీరంపాలెంలో విద్య, వైద్య, ఆధ్యాత్మిక సేవాపీఠంగా ఏర్పడిన శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయం విశిష్టమైంది. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలను వీక్షిద్దాం. సువిశాలమైన ప్రాంగణం, ఆహ్లాదపూరితమైన వాతావరణం, పచ్చని ప్రకృతి సీమ నడుమ వెలుగొందుతున్న ఆధ్యాత్మిక దివ్యధామం శ్రీ బాల త్రిపుర సుందరీ పీఠం. ఎన్నో ఆలయాలు, ఉపాలయాలు, దేవతామూర్తుల దివ్య విగ్రహాలు, యాగశాల, ధ్యాన మందిరం. ఇదే కాకుండా సుందరమైన కోనేరుతో అలరారుతోంది శ్రీ బాల త్రిపుర సుందరీ పీఠం. ఆధ్యాత్మికతకు ఆలవాలమై, సకల దేవతా పూజితమై, భక్తి సామ్రాజ్య స్వర్గధామమై విరాజిల్లుతోంది శ్రీ బాల త్రిపుర సుందరీ పీఠం. మరో విశేషం ఏంటంటే, భగవంతుని సేవకు ఎలాంటి రుసుములు అవసరం లేదన్న ఆధ్యాత్మిక చింతనకు నిలువెత్తు నిదర్శనం ఈ వీరంపాలెం బాలా త్రిపుర సుందరీ పీఠం. ఎక్కడా దక్షిణల పల్లెం, హుండీలు, విఐపి ప్రత్యేక దర్శనాలు ఉండవు. శ్రీ బాల త్రిపుర సుందరీ పీఠాన్ని 2003వ సంవత్సరంలో నిర్మించారు. ఈ విశ్వేశ్వర పంచాయతన క్షేత్ర నిర్మాణాన్ని 99 రోజుల్లో పూర్తి చేయడం ఓ విశేషం. 5 ఆలయాలు, కాలభైరవ, ధ్వజస్తంభ శిఖరాలతో 29 దివ్య విగ్రహాలను ఏకకాలంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఇది ఒక అద్భుత క్రతువు. మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్ర శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. బాలాదేవి అనుగ్రహం వలనే మహాత్రిపుర సుందరి అనుగ్రహం లభిస్తుందని వేద ప్రవచనం. అష్టభుజములతో వ్యాఘ్రవాహిని అయిన శ్రీ బాలా త్రిపుర సుందరి దర్శనం సకల పాపహరణం. గర్భాలయంలో ఆ తల్లిని దర్శించుకుని తీర్థయాత్రికులు భక్తి పారవశ్యులవుతారు. విశ్వేశ్వర స్వామికి వాయువ్య భాగంలో దుర్గా స్వరూపమైన బాల త్రిపుర సుందరి వెలుగొందుతోంది. అమ్మవారి అభయహస్తానికి ఎదురుగా అష్టదళ హోమగుండం ఉంది. ప్రతి పౌర్ణమి రోజు అమ్మవారికి చండీ హోమము, నిత్య లలితా సహస్రనామ పారాయణ, లక్ష పుష్పార్చన, అష్టోత్తర కలశాభిషేకము మొదలగు విశేష కార్యక్రమాలు అమ్మవారికి శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అమ్మవారి ఎదుట నిలబడి నిర్మల చిత్తంతో ధ్యానిస్తే ఉపశమింపజేసే శక్తి స్వరూపిణి శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి. శ్రీ బాల త్రిపుర సుందరీ పీఠంలో కొలువైన శ్రీ విశ్వేశ్వర స్వామికి ప్రతినిత్యం ఉదయం 8:30 శాశ్వత అభిషేకం జరుగుతూ ఉంటుంది. భక్తులెవరైనా తలస్నానం చేసి విభూతి ధారణ చేసి వస్తే వారికి గర్భాలయంలోకి ప్రవేశం కల్పిస్తారు. స్వయంగా ఆ లింగమయ్యకు అభిషేకం చేసుకునే అపూర్వమైన అవకాశాన్ని కల్పిస్తారు.
దైవ సాన్నిధ్యం అంటే గుడిలోకి అడుగుపెట్టడం కాదు, కానుకలు మొక్కులు చెల్లించుకోవడం కాదు. క్షణకాలమైన భగవంతునికి మనస్సును మనఃపూర్వకంగా అర్పించడం, నిర్మల ధ్యానంతో ఆ స్వామిని సేవించడం, భక్తితో చేతులు జోడించి ఈ ఉత్తమ మానవ జన్మను అందించినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవడం, కష్టం వచ్చినప్పుడే కాదు సుఖ సంతోషాలు పొందే సమయంలోనూ దైవాన్ని స్మరించుకోవడం. శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠంలో చదువుల తల్లి సరస్వతీదేవి కూడా కొలువై భక్తజన హృదయ మందారమైంది. జ్ఞానానికి మూలాది దేవత, విద్యా ప్రదాత అయిన వీణాపాణి శ్రీ మేధా సరస్వతి అమ్మవారుగా దర్శనమిస్తుంది. 2005వ సంవత్సరం వసంత పంచమి రోజున ఈ అమ్మవారిని ప్రతిష్ఠించారు. విద్య, జ్ఞానం, మేధస్సుని ప్రసాదించే మేధా సరస్వతి అమ్మవారి దివ్యమంగళ రూపం ఇది. ఆ తల్లి అభిముఖంగా 150 అడుగుల దూరంలో శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహం ఉన్నది. అమ్మవారికి ఎదురుగా నిలబడి నమస్కరిస్తున్నప్పుడు మన ఆజ్ఞాచక్రం మేధా దక్షిణమూర్తి వైపుకు ఉంటుంది. సకల విద్యలతో పాటు మానవునికి వైరాగ్య చింతన కూడా అవసరమే కదా. శ్రీ మేధా సరస్వతి అమ్మవారి చెంత నిత్యం ఎంతో మంది భక్తులు తమ చిన్నారుల అక్షరాభ్యాసం జరిపించుకుంటూ ఉంటారు. శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠాన కొలువైన మరో శక్తిమాత వేదమాత గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు అధిష్టాన దేవత అయిన ఈ వేదమాతను 128 రోజుల పాటు నిత్యం 5 లక్షల గాయత్రీ దివ్య మంత్రాలతో జపహోమాలు అర్పించి క్రతువు నిర్వహించి ప్రతిష్ఠించారు. భూర్భువస్వః తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. సకల వేదాలకు మూలం గాయత్రీదేవి. సర్వ పాపములు హరించే దివ్యశక్తి గాయత్రీ మంత్రశక్తి. ఈ అమ్మవారికి ఒకవైపు సరస్వతి, మరోవైపు బాలాదేవి ప్రతిష్ఠితమై ఉన్నాయి. 3 శక్తుల కలయికతో త్రిశక్తి పీఠమై వెలుగొందే అపూర్వ క్షేత్రరాజం శ్రీ బాల త్రిపుర సుందరి పీఠం. సకల యంత్ర తంత్ర సుజనీ వేద మంత్ర జననీ, సకల యంత్ర తంత్ర సుజనీ హంసవాహనీ యోగధారిణీ బ్రహ్మ తేజో వివర్ధనీ గాయత్రీ శుభ ఫలదాత్రీ, గాయత్రీ శుభ ఫలదాత్రీ. శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం ఎన్నో విశేషాలమయం. హరిహరుల నిండైన విగ్రహం, సాయినాథుని దివ్యమూర్తి, అష్టముఖ మహాగణపతి విగ్రహం, శివపార్వతుల విగ్రహం, శ్రీ భగీరథుని శిల్పం ఈ పీఠానికి వచ్చిన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. శ్రీ బాల త్రిపుర సుందరి పీఠంలో అష్టముఖ మహాగణపతి కొలువుతీరి ఉన్నాడు. క్షేత్రానికి సరిగ్గా నాభి భాగంలో అంటే మధ్య భాగంలో అష్టముఖ మహాగణపతిని ప్రతిష్ఠించారు. దేశంలోనే మొట్టమొదటి 42 అడుగుల అష్టముఖ మహాగణపతి. 2004వ సంవత్సరంలో మహాశివరాత్రి పర్వదినాన పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 విద్యా నృసింహ భారతీ స్వామి చేతుల మీదుగా 42 అడుగుల శివపార్వతుల విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ విగ్రహ అధోభాగంలో శివనామ గ్రంథాలు, నర్మదా శివలింగాలు, విశేష దివ్య యంత్రాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ పీఠంలోని మరో విశేషం 12 జ్యోతిర్లింగ సహిత పశుపతేశ్వర ధ్యాన మందిరం, 12 జ్యోతిర్లింగాలు, 12 మంది దివ్యయోగులు, 7 మహర్షి విగ్రహాలు ఇక్కడ చూడవచ్చు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. మహాశివరాత్రి రోజు 12 నదీ జలాలతో, 12 రకాల విశేష ద్రవ్యాలతో, 21 మంది పండితులతో మహా కుంభాభిషేకం జరుగుతుంది. ఎందరో ఆధ్యాత్మికవేత్తలు ధ్యానయోగ సాధన చేసుకునే మహత్తర మందిరమిది. శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం ఎన్నో అద్భుత విశేషాలకు నెలవు. పరమశివుని కరుణకు నిలువెత్తు నిదర్శనం గంగావతరణం. ఆకాశ వినువీధుల నుంచి ఉరకలు పరవళ్లు తొక్కుతూ వచ్చే గంగా జలపాతాన్ని భరించే శక్తి ఆ పరమేశ్వరుని శిరమునకే ఉంటుంది. అందుకే ఆ గంగావతారానికి శివుని జటాచూటం వేదిక అయింది.
ఆ దృశ్యానికి చక్కని విగ్రహ రూపం ఈ పీఠంలో నెలకొని ఉండటం విశేషం. అందులో 1,00,000 శివలింగాల ప్రతిష్ఠ మరో విశేషం. ఇదే లక్షలింగగిరి. దీని అంతర్భాగంలో పరమశివుడు స్ఫటిక ఆత్మలింగేశ్వరుడై కొలువుదీరి ఉన్నారు. ఈ ఆత్మలింగ దర్శన భాగ్యం ఏడాదిలో కేవలం శివరాత్రి పర్వదినం నాడు మాత్రమే లభిస్తుంది. ఈ క్షేత్రంలోని మరో విశేషం 24 అడుగుల ఎత్తుగల హరిహర విగ్రహం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే అన్నారు. అంటే శివుడే విష్ణువు, విష్ణువే శివం అని అర్థం. ఈ హరిహర తత్వం నిలువెత్తు రూపమే ఇక్కడ దర్శనమిస్తుంది. భక్తిపరుల ముక్తిధామం, భక్తి సామ్రాజ్య మహాపీఠం శ్రీ బాలత్రిపుర సుందరీ పీఠం. गौरी प्रियाय रजनीश कलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराज विमर्दनाय दारिद्र्य दुःख दहनाय नमः शिवाय दारिद्र्य दुःख दहनाय नमः शिवाय. ఇక ఆలయానికి ఉత్తర భాగాన యాగశాల ఉంది. పీఠంలో కొలువైన దేవతలందరికీ వారి వారి ప్రతిష్ఠిత స్థానాలకు అభిముఖంగా చతుష్కుండములతో అష్టపీఠములతో నిర్మితమైన యాగశాల ఇది. సర్వదేవతల దృష్టి ఈ హోమగుండములపై ఉండటం మరో విశేషం. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. శ్రీ విద్యోపాసకులకు తొలుత ఉపదేశించేది అదే. త్రిమూర్తుల కంటే ముందు నుంచి ఉన్న శక్తి కాబట్టే త్రిపుర సుందరి అని పిలువబడుతుంది. అటువంటి శక్తి రూపిణి విజయప్రదాయిని అయిన బాలా త్రిపుర సుందరి అనుగ్రహం సదా అందరికీ లభించాలని కోరుకుందాం.